సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. ప్రభు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు. మరొక దినాన్ని మనము బ్రతికి ఉన్నాము కనుక మన్ను దేవుణ్ణి స్తుతించలేదు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని దేవుడు మెచ్చినటువంటి జీవితముగా మనము ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుని యొక్క వాక్యము ద్వారా మనమేంటో మనల్ని పరీక్ష చేసుకునే సమయము, దేవుని వాక్యం ద్వారా ఆదరించబడే సమయము, బలపరచబడే సమయము, దేవుని వాక్యము ద్వారా దేవుని గూర్చినటువంటి జ్ఞానము, ముఖ్యముగా యేసుక్రీస్తు నీ గూర్చినటువంటి జ్ఞానము మనకు అనుభవపూర్వకముగా ఉండులాగున పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. మనలో ఆత్మ దేవుడు ఉండి మనం నడవలసినటువంటి త్రోవను నడుచుటలో సహాయము చేయునుగాక. ఈ లోకంలో ఇతరుల వలె కాక పిలువబడినటువంటి జనముగా, ప్రత్యేక జనముగా మనం ఉండుటకు, క్రీస్తు రాకడ కొరకు, రాకడ సమయానికి పవిత్రమైన కన్యక వలె మనమందరం ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. 35వ కీర్తన 17వ వచనములో చివరి భాగాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాము. 35వ కీర్తన 17వ వచనము. ప్రభువా, నీ వెన్నాళ్ళు చూచుచు ఊరకుందువు, వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. దావీదు గారు చేస్తున్నటువంటి ప్రార్థన. ఇక్కడ సింహములు అనగా దావీదు గారి జీవితంలోనే భౌతికమైనటువంటి సింహములు ఉన్నాయి, మరియు ఆత్మ సంబంధమైనటువంటి సింహములు కూడా ఉన్నాయి. ఈ రెండు సింహముల నుండి నన్ను రక్షించుము. భౌతికమైనటువంటి సింహముల విషయంలో ఒక సందర్భములో తాను యవనస్తుడుగా ఉన్నప్పుడు ఎలుగుబంటిని మరియు సింహమును నోట నుండి తన గొర్రెలను రక్షించుకున్నటువంటి శక్తి, బలము, ధైర్యము తనకు ఉన్నది. భౌతికమైనటువంటి విషయములలో ఆయన చాలా బలవంతుడు, చాలా బలవంతుడు. కానీ ఈ కీర్తనల గ్రంథమే అది ఒక పద్య భాగంలో రాయబడింది కాబట్టి అది ఎక్కువగా గుర్తులు, అలంకారాలు, ఉపమానాలు అవి ఎక్కువగా కనపడుతుంటాయి. కాబట్టి అది ఆత్మ సంబంధమైనటువంటి మాటగా మనం తీసుకొని ధ్యానం చేయవచ్చు. సింహముల నోట నుండి విడిపింపుము. బైబిల్లో ఉన్నటువంటి ఈ మాటలు, ఈ సంఘటనలు, ఈ వ్యక్తులు ప్రస్తుతము మనం మాట్లాడుతున్న సమయానికి అవి ఎంతో దూరముగా కనపడతాయి. వందల వేల సంవత్సరముల క్రితము రాయబడిన, జరిగిన సంఘటనలు ఇప్పుడు మనము మాట్లాడుతున్న సమయానికి అవి ఎలాగూ రెలవెంట్గా ఉంటాయి. వాటిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచునుగాక. మనం కేవలము ఏదో జరిగినటువంటి సంఘటన, అద్భుతమైనటువంటి సంఘటన మనకు వేరుగా మనము ధ్యానం చేయుటలేదు. ప్రతి వాక్య ధ్యానములో నేను వ్యక్తిగతంగా, మేము కుటుంబముగా, మనము సంఘముగా ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞానమును మనకు దయచేయునుగాక. క్రొత్త నిబంధనలో మరియు పాత నిబంధనలో సింహము అన్నటువంటి పదము దేవుని పిల్లలకు ఒక శత్రువు. శత్రువును సింహమునకు
గుర్తుగా, సింహమును ఒక గుర్తుగా శత్రువును చూపించడానికి ఉపయోగించారు. అదే సమయంలో పాజిటివ్గా, దైవికముగా యూదా గోత్రపు సింహము అని యేసుక్రీస్తుని గూర్చినటువంటి గుర్తు కూడా మనకు కనబడుతుంది. కానీ ఇక్కడైతే ప్రభువా, నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. ఈ సింహములు మనము చూసి ఉంటాము సర్కస్లలోనూ అక్కడక్కడ. అయితే అవి ఎప్పుడైతే ఆ బోన్లో ఉంటాయో మనకేం భయం అనపడదు. బోన్లో ఉన్నంత వరకు, సర్కస్లో ఉన్నంత వరకు మనకు భయం అనపడదు. కానీ ఒకవేళ సింహములు ఆ బోన్లో లేకుండా బయట మన మధ్యలో తిరుగుతున్నాయనుకోండి, ఎంత భయము, ఎంత కలవరము, ప్రాణాపాయాలు. సింహముల నోట నుండి విడిపింపుము. ఇప్పుడు 1 పేతురు పత్రిక 5వ అధ్యాయములో 8వ వచనములో అపవాది గూర్చి అక్కడ మనం చూస్తాము. 5వ అధ్యాయములో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. అపవాది గర్జించు సింహము వలె తిరుగుచున్నాడు. అయితే ఈ మాటలు పేతురు గారు రాయుటకు గల కారణము సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. ఆ సంఘములో కూడా పెద్దలకు రాయుచున్నాడు. 5వ అధ్యాయంలో ప్రారంభంలో తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడును నైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. సంఘములో ఉన్నటువంటి వారిలో ఒక గుంపు వారు పెద్దలు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి సంఘము అన్నటువంటి దానిలో పెద్దలు, దానికి అనేక పర్యాయ పదాలు, నాయకులని లేదా వివిధ రకాలైనటువంటి మాటలతో సంఘ పెద్దలు. సంఘ పెద్ద అనగా ఇంతకుముందు నేను చెప్పాను, వయస్సులో పెద్దవారు సంఘ పెద్దలు కాదు. వాక్యం ప్రకారం నేను చెప్పుచున్నాను. వయస్సులో పెద్దవారు వారు సంఘ పెద్దలు. అంటే ఆ వయస్సును బట్టి సంఘ పెద్ద కాలేరు. ఎక్కువ వయసు కూడా ఉండవచ్చు పెద్దలకు. కానీ ప్రామాణికం ఏంటంటే ఎక్కువ వయసు ఉంటే సంఘ పెద్దలని కొంతమంది అలాగ అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది సంఘ పెద్దలు అంటే రిటైర్డ్ అయిన వారు సంఘ పెద్దలు అనుకుంటుంటారు. తప్పు కాదు, రిటైర్డ్ అయిన తర్వాత కూడా సంఘ పెద్దలుగా ఉండవచ్చు. కానీ అది ప్రామాణికం కాదు. ఇంకా కొంతమంది ఏదైనా ఒక బైబిల్ ట్రైనింగ్ చేస్తే ఒక సంఘ పెద్దలుగా ఉండవచ్చు. కాదు, చదువును బట్టి, జ్ఞానమును బట్టి, ఉద్యోగాలను బట్టి వాక్యానుసారంగా సంఘ పెద్దలు కాదు. ప్రామాణికము ఏంటంటే పేతురు గారే, యోహాను గారే. వాక్యమే కదా మనం పట్టుకున్నది. ఆ వాక్యంలో ఉన్నటువంటి మాటలనే కదా మనం చదివేది. తోటి పెద్దను మొదటి మాట అంటే పేతురు గారు పెద్ద, సంఘ పెద్ద. ఆయనకున్నటువంటి మరొక పర్యాయ పదం ఏంటి?
అపోస్తులుడు, ఇంకా శిష్యుడు, ఆత్మతో నింపబడిన వాడు. సంఘమును, సంఘము అనగా దేవుని యొక్క మందను నడిపించువాడు. వీళ్ళు వీళ్ళకు రాస్తున్నాడు పేతురు గారు, అపవాదిని గురించి జాగ్రత్తగా ఉండండి. అపవాది గురించి జాగ్రత్తగా ఉండండి. ఎట్లా, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? అదే వచనాలలో, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గుర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడునునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. అపవాది ఎవరైతే నేను సంఘమును నడిపించే స్థాయిలో ఉన్నాను, వారు కాపర్లు కానీ, బోధకులు కానీ, అపోస్తులు కానీ, ప్రవక్తలు కానీ, లేదా సంఘ పెద్దలు కానీ, లేదా మనము అంటుంటాము కదా, డీకన్స్ అని, సెక్రటరీస్ అని, చైర్మన్స్, డైరెక్టర్స్, ప్రెసిడెంట్స్, ఇంకా బిషప్స్, మోడరేటర్స్, ఈ గుంపు అంతా కూడా బలిమి చేత కాక. బలిమి చేత కాక అంటే అర్థం ఏంటంటే, ఒకరిని మన మన అధికారమును ఉపయోగించి పరిపాలన చేయుట, మన పొజిషన్ను ఉపయోగించి పరిపాలన చేయుట. దాన్ని అపవాది దాన్ని ఉపయోగించుకుంటాడు. అపవాది ఉపయోగించుకుంటాడు. నాకు అధికారము ఉంది, నాకు అధికారము ఉంది. అధికారం తప్పు కాదు, పరిపాలించుట తప్పు కాదు. కానీ ఈ యొక్క అధికారము ఎప్పుడైతే దుర్వినియోగం చేయబడుతుందో, లేదా ఇక నేను చెప్తేనే కదా అన్ని జరిగేది, నేనే కదా డెసిషన్ మేకరు, నేను ఏమైనా చేయవచ్చు అన్నటువంటి మనసుతో ఉంటే అపవాదికి మనము సంఘములో ఛాన్స్ ఇచ్చినటువంటి వారం అవుతాము. ఆ అపవాది నోటు నుండి మమ్మల్ని రక్షించుము. బలిమి చేత కాక. ఈ నాయకత్వము సంఘములో ఇప్పుడు మనం బయట నుంచి వచ్చే సింహముల నుండి మాత్రమే కాక, సంఘము అన్నటువంటి గుంపులో నుండి ఉన్నటువంటి సింహముల నోటల నుండి మనము రక్షించబడాలి. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము. దేవుని స్తోత్రం. దేవుని చిత్త ప్రకారము నాయకత్వం ఎలా ఉండాలంటే, దేవుని చిత్తమును ఎరిగినటువంటి విధముగాను, ప్రతి దానిని విషయంలో దేవుని మీద ఆధారపడువారుగాను ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? మత్తయి సువార్త 7వ అధ్యాయములో 22వ వచనములో ఇక్కడ కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, చాలా పెద్ద నాయకులు ఉన్నారు, సంఘములో గుర్తించబడదగినటువంటి వారు. కానీ దేవుని చిత్తం ఏంటో తెలియదు వాళ్ళకు. ఆ దినమందు 7:22 మత్తయి సువార్త, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా. ప్రవచింపలేదా అంటే ప్రవక్తల పరిచర్య. ఆ దినమున వారు మేము నీ నామమున ప్రవచింపలేదా. ప్రవచించేవారు నాయకత్వంలో ఉంటారు. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా. శక్తి కలిగినటువంటి
మాకు శక్తి ఉంది అని భావించేవారు. యేసునామంలోనే యేసునామంలోనే మేము దయ్యాలను వెళ్ళగొట్టాము. నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? ఈ నాయకత్వంలోనే ఇంకా టాప్‌లో ఉన్నటువంటి వారు. ప్రవచించేవారు, స్వస్థపరిచేవారు, అద్భుతములు చేయవారు, దయ్యములు వెళ్ళగొట్టువారు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. పైన వచనంలో 21, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము. ఇది చిత్త ప్రకారము. పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము భూమి మీద నేను ఉండాలి. నాకైతే ఇష్టం లేదు ప్రభా. ఎవరు పోతారు ఆ సిలువని, ఎవరు ఎక్కుతారు? రక్తము మేకులతో కొడతారు. నాకైతే ఇష్టం లేదు. అవమానకరమైనటువంటి చావు ఎవరు చేస్తారు? కానీ నీ చిత్తమే నెరవేరాలి. ఈ యొక్క గిన్నె నా నుండి తీసివేయబడకూడదు. దాని ద్వారానే లోకానికి రక్షణ అంటే నేను అది తీసుకుంటాను. అంటే పేతురు గారు కూడా దేవుని యొక్క చిత్తములో శ్రమలను తీసుకొనుట. శ్రమలు నాయకత్వములో శ్రమలు అన్నటువంటి దాన్ని మనము తీసుకోకపోతే అపవాది వచ్చేస్తాడు. ఏం చేస్తాడు అపవాది? శ్రమలు ఎందుకయ్యా? సుఖంగా జీవించండి, చర్చికి పోండి, ఏం కాదు. వాక్యం చెప్పుకోండి, అన్ని చేయండి, సుఖంగా కూడా జీవించండి. శ్రమలు అన్నటువంటి మాటను మాత్రము మీ జీవితంలోనికి రానియకండి. క్రీస్తు నిమిత్తం. గలతీ పత్రికలో చాలా మంది సంఘంలో కొంతమంది జొరబడి ఉన్నారు. వారు ఏం చేస్తారంటే ఒక్క సున్నతి తీసుకుంటే సరిపోతుంది, మీరు క్రీస్తు నిమిత్తము శ్రమలు పడనవసరం లేదు. క్రీస్తు నిమిత్తము మీరు అవమానం పొందనవసరం లేదు, తక్కువగా కనపడనవసరం లేదు. బలిమి చేత కాక, 1 పేతురు 5వ అధ్యాయంలో బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా. దానికి ఆపోజిట్ ఏంది? బలవంతముగా పరిచర్య జరిగించుట. నాయకులు ఇష్టపూర్వకముగా. సంఘములో నాయకత్వము లేదా పరిచర్య, ఏదో రకమైన పరిచర్య చేయాలంటే ఇష్టమా? ఇష్టంగానే చేస్తున్నారా? ఇష్టము లేకపోతే అపవాది జ్వరపడతాడు. అపవాది నోట నుండి మమ్మల్ని రక్షించుము. కొంతమంది అంటుంటారు, నాకు అసలు ఇష్టమే లేదు సార్, కానీ వాళ్ళు నన్ను చాలా బలవంతం చేసి ఈ పరిచర్య జరిగిస్తున్నారు, నాకు ఇష్టం లేదు, అసలు ఈ సేవకు రావడమే నాకు ఇష్టం లేదు. అట్లా ఇష్టము లేకుండా పరిచర్య చేస్తే అపవాది ప్రవేశించడానికి చాలా మార్గాలు ఉంటాయి. ఇవన్నీ మనము ఆ విధంగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి అంటే ఒకటే ఆయుధము: క్రీస్తును హృదయములోనికి చేర్చుకొనుట, క్రీస్తును కలిగి జీవించుట. క్రీస్తు ఉన్నటువంటి వారికి దేవుని చిత్తమును తెలుసుకునేటటువంటి ఆశ ఉంటుంది. క్రీస్తును కలిగినటువంటి వారికి ఎంత కష్టమైన ఇష్టముగా చేసేటటువంటి మనసు వస్తుంది. ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక. అపవాది నోట నుండి, అసలు అపవాది ఎప్పుడు వస్తాడు? ఏదో ఒక ఒక కనపడినటువంటి ఆత్మ అపవాది ఎక్కడ ఉంటాడో, అంధకార సంబంధమైన దురాత్మల శక్తులు కాదు కాదు కాదు, ఇక్కడనే జాగ్రత్తగా గమనించండి. దుర్లాభాపేక్ష ఉన్న దగ్గర అపవాది నోరు తెరుచుకొని మింగేస్తాడు. అంటే
నాలో దుర్లాభాపేక్ష ఉండకుండా చూసుకొనుట. లేకపోతే అపవాది నోట్లో పడిపోతాం మనం. ఇంత చేసినా ఏమిస్తున్నారు? ఇంత చేసినా ఇంతేనా ఇచ్చేది? ఏం చేసినా ఒక పేరు కొరకో, ఘనత కొరకో, లేదా ఇంకొక దాన్ని ఆశించో, డబ్బు కొరకో పరిచర్య చేయకూడదు. ఆ పరిచర్యను మనం చేసుకుంటూ వెళ్ళాలి. ప్రభువు మన ప్రతి అవసరత తీర్చును. దేవునికి స్తోత్రం. అసలు దాని వైపు ఆ మనసే రాకుండా ఉండాలంటే యేసుక్రీస్తుని కలిగినటువంటి వారికే సాధ్యం. దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసు, సిద్ధపడినటువంటి మనసు, బలవంతముగా కొంతమందిని తీసుకొని వస్తుంటారు. అది చేయండి, ఇది చేయండి. మీరు పెద్దలారా, మీకు సిద్ధ మనసు ఉండాలి. మేము సంఘాన్ని పరిపాలిస్తున్నాము అని అనుకునేటటువంటి వారలారా, మీకు సిద్ధ మనసు ఉండాలి. మీరు ఏం చేస్తున్నారు? సజీవుడైన సృష్టికర్త అయిన యేసు క్రీస్తు సంఘం ఇది. ఆయన శరీరము. ఆయన శరీరము బలవంతంగా చేద్దామా? బలవంతంగా పరిచర్య చేసేది ఉందా ఏమన్నా? దుర్లాభాపేక్షతో చేద్దామా? సిద్ధ మనస్సు లేకుండా చేద్దామా? నాకు ఆల్రెడీ ఐఎమ్ పొసెస్డ్ విత్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని అనుకొని చేసేదా ఇదేమైనా? గొప్ప గొప్ప వారే వాళ్ళ జ్ఞానాన్ని పక్కన పెట్టారు. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ వీ కెన్ డూ జస్ట్ లైక్ ఎనీ అదర్ వరల్డ్ ఇన్స్టిట్యూషన్. లోకంలో ఒక సంస్థను నడిపించాలంటే తప్పకుండా తెలివి జ్ఞానము కావాలి. అది తప్పు కాదు. ఇది దేవుని సంఘము. ఇక్కడ అది స్టాండర్డ్ కాదు. అది స్టాండర్డ్ కాదు. దేవుని మీద ఆధారపడి క్రీస్తుని అంగీకరించి దేవుని చిత్తమును తెలుసుకొని వెళ్ళేటటువంటిది సంఘము. సిద్ధ మనసుతోనూ మీ మధ్యను దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. నా మందను మేపుము, నా గొర్రెలను కాయుము. పేతురు గారు యోహాను సువార్తలో 21వ అధ్యాయం. కనుక కా కాయుము. ఇర్మియా గ్రంథములో 23వ అధ్యాయములో మందను విషయంలో నిర్లక్ష్యం చేసి మందను దొంగలు ఎత్తుకొని పోతున్నా ఏమనకుండా ఉండి కాయువారే వాటిని భక్షించే స్థాయిలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మందను కాయుట, కాపాడుట, పచ్చిక గల చోట్లకు నడిపించుట, వాక్యము దగ్గరికి తీసుకొని వచ్చుట. వాక్యం దగ్గరికి తీసుకొని వచ్చుట. కాయుడి. ఎంత స్టాండర్డ్స్ మనకు చెప్పబడి ఇవి ఎక్కడ ఎంత దూరం ఉన్నాయో రియాలిటీకి, ఎంత దూరం ఉంటే అపవాదికి మనల్ని మృంగడానికి, సంఘాన్ని మింగడానికి అన్ని ఛాన్సెస్. 3వ వచనంలో మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరిలుగా ఉండుడి. ఇది మనకు పెద్ద శోధన. నాయకులుగా ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి శోధన ఏంటంటే ప్రభువులుగా తమ్మును తాము ఎంచుకొనుట, చూచుకొనుట. ప్రభువు అంటే రాజు. రాజు ఒక్కడే, మిగిలిన వాళ్ళందరూ సేవకులే. రాజు చెప్పినట్టు ఖచ్చితంగా వినాలి. ఈ భావము, ఈ మనస్సు, ఈ అధికార ధోరణి ఎప్పుడైతే ఉంటుందో అపవాది మృంగడానికి మింగేశాడు ఇంకంతే.
ఎవరిని మృంగుదునా, ఇట్టి మనస్సుతో ఎవరిని మృంగుదునా అని అపవాది గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు. ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి.